హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు టైం చూడండి. మీకు టైం అయితే చూపిస్తాను ఫస్ట్. సో టైం అయితే 6:16 అండి. సరే బయట ఓకే. చూసారా ఇంకా మంచుగానే ఉందన్నమాట. సో చూడండి, నేనైతే 4:45కి అలా లేచానండి. సో ఈరోజు ధనత్రయోదశి కదా, దానికోసం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకొని పూజ అదంతా కూడా చేసుకోవడానికి అయితే తొందరగా లేచాను. సో బయట ఇంకా కొద్దిగా చీకటిగానే ఉంది. జస్ట్ ఇప్పుడు 6:15 కదా టైము. సో మొత్తం కూడా ఇట్లాగ మొత్తం అంతా చిమ్మేసుకొని నేనైతే రెడీ చేసేసుకున్నాను. చూసారా, మొత్తం కూడా అయిపోయి క్లీన్ అయితే చేసేసాను. ఈరోజు నా పూజ కూడా అయిపోయిందండి. మార్నింగే లేచి ఈరోజు పూజ కూడా చేసేసాను. సో ప్రసాదంగా కొంచెం బెల్లము అట్టి పండ్లు అయితే పెట్టాను. సో ఈరోజు మార్నింగే లేచి చేస్తే మంచిది అని అన్నారండి. అందుకని చెప్పేసి నేను ఇట్లా పూజ కూడా అన్నీ క్లీన్ చేసి అన్నీ చేసేసుకున్నాను అనమాట. టిఫిన్ కూడా అయిపోయిందండి. సో చూసారా, మల్లెపూలు లాంటి ఇడ్లీలు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ విషయానికి వస్తే, చట్నీకి అన్నీ వేయించి రెడీగా అయితే పెట్టేసుకున్నా అండి. ఎందుకంటే టైం చాలా తక్కువ కదా, మా వారు నిద్రపోతున్నారనమాట. మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మిక్సీ అయితే వేయలేదు. సో ఇప్పుడు లేచారు. సో ఇప్పుడైతే నేను మిక్సీ వేసేస్తాను. నెక్స్ట్ బట్టలు కూడా వాష్ చేశానండి. లోపల గిర్రా 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 అని తిరుగుతూనే ఉంది. సో ఇది వచ్చేసి నేను క్విక్ వాష్ పెట్టాను. 32 మినిట్స్కి అయితే ఉందండి. సో మొత్తం అది కూడా వాష్ అయిపోయింది. వీడియో తీద్దాము అనే థాట్ నాకు లేకుండే, కానీ ఏమో ట్రై చేద్దాం, లేసాం కదా చేద్దాము అని చెప్పేసి అయితే ఇట్లాగ ట్రై అయితే చేశానండి. సో బాగుందనమాట ఈ ఫ్రెష్ ఫీలింగ్. 4:45కి లేచి అన్నీ వర్క్స్ చేసుకొని ఇట్లాగ పూజ చేసుకొని మన 6 లోపు పూజ కూడా చేసేసుకుంటే మైండ్ చాలా రిఫ్రెష్గా అయితే ఉంటుందండి. సో అట్లాగా కొద్దిసేపు బయటికి వెళ్ళేసి కూడా మనం ఇక్కడ చేరేసుకొని అయితే కూర్చోవచ్చు. సో ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏరియా. గాలి కూడా మాకు బాగా వస్తుంది అనమాట. బట్టలు కూడా వాష్ అయిపోయాయండి. ఇంకేముంది, వీటిని అన్నిటిని తీసేసి బకెట్లో వేసేసి బయటికి వెళ్ళి ఆరేయడమే అనమాట. ఇలా మాకు ఈరోజు యాక్చువల్లీ బయటికి వెళ్ళాలి అనే ప్లాన్ అయితే ఉన్నిందండి. సో అందుకోసం అయితే నేను త్వరగా లేచాను. ఈవెన్ అలారం పెట్టుకోమరీ లేచాను. ఇంతకుముందు అంటే 6కి అలారం పెట్టుకున్నా కూడా జస్ట్ లేచి ఆపేసి మళ్ళీ పడుకునేదాన్ని. ఈ రోజైతే లేదు, లేయాలి చెయ్యాలి అని చెప్పేసి లేసి అయితే నీట్గా చేసుకున్నానండి. కసు చిమ్మేసి అంట్లు కడిగేసి అన్నీ అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళేసి మొత్తం స్నానం కూడా పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి ఇంకా పూజ అయితే చేసేసానండి. అప్పటికైతే మా వారు లేచారనమాట. సో ఇంకా లేచారు కాబట్టి మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని ఒకసారి మళ్ళీ అయితే పూజ మొత్తం కూడా ఫినిష్ అయితే చేసేసుకున్నాను. బట్టలు కూడా ఆరేసేసానండి. బయట వచ్చేసి ఇక్కడ ఎందుకు ఆరేసాను అంటే, మాది 1 BHK అండి. సో 1 BHKలో మాకు ప్లేసు, బాల్కనీ ప్లేస్ ఉంటుంది కదా, అదైతే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడినాను, ఎక్కడ ఆరేయాలి బట్టలు అనేసి. ఏ రోజుకి ఆ రోజు అయితే వాష్ చేసేదాన్ని. అప్పుడు వాషింగ్ మిషన్ కూడా లేకుండే మాకు. సో తర్వాత నేను మెల్లగా ఇక్కడ ప్లేస్ ఉంది కదా, చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు నేను రోప్ తీసుకొని 2 లైన్స్గా ఇట్లాగా రోప్ అయితే కట్టేసుకున్నానండి. సో మనకు ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనకు బట్టలు ఎక్కువ ఉన్నా కానీ నేనైతే ఇక్కడ ఆరేసేసానండి. సో ఇక్కడ ప్యాంట్లు ఉన్నాయి చూసారా, మనకు ఎక్కువ టైం పడుతుంది ఆరడానికి అని, గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి అనేసి నేను ప్యాంట్లు అయితే అక్కడ వేస్తాను. అండ్ ఇవి వచ్చేసి నేను ఎప్పుడు కూడా తిరగదిప్పే వేస్తానండి. ఎందుకంటే దానికి ఉండే మట్టి ఏదైనా అవుతుంది అని చెప్పేసి అట్లాగైతే తిరగదిప్పే వేస్తాను. సో ఫస్ట్లో మాకు ఈ ప్రాబ్లం ఉండే, తర్వాత నేను ఇట్లా కట్టుకున్న తర్వాత బట్టలు ఈజీగా ఆరేయడానికి బాగుంటుంది. అండ్ మనకు ఎండ బాగా వస్తే దాదాపు 10-11 లోపు అయితే ఆరిపోతాయండి. అదొక చూడండి, బర్డ్స్ అయితే వచ్చేసాయి. సూర్యమామ అయితే ఇంకా చూసారా, రోడ్ మీద బర్డ్స్ ఎంత బాగా కూర్చుంటాయో. మాకు ఇక్కడ పావురాలు అయితే ఎక్కువ వస్తాయండి, ఇక్కడికి వస్తాయి. ఇక్కడ హౌస్ ఉంది కదా, ఆ హౌస్ దగ్గరికి ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అంతా కూడా బర్డ్స్ అయితే మాకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఆ గ్రిల్ దగ్గర ఎక్కువ ఉంటాయండి. అంటే అంతకుముందు అక్కడ ర్యాక్ మీద ఉండేవి. సో ఈ మధ్య గ్రిల్ పెట్టించుకున్నారనమాట. మాకు ఏరియా అయితే ప్రశాంతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో అందుకనేసి మేము ఇక్కడ జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అయినా కానీ ఇక్కడ నుంచి మూవ్ అయితే అవ్వలేదు. సో ఏరియా కూడా మాకు బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. సో డెడ్ ఎండ్ అనమాట. సో మనకు వెహికల్ సౌండ్స్ కానీ అవి కూడా ఏమీ ఉండదు.
సో ఇంకా లైట్గా కొంచెం ఏంటంటే చలి ఉంటుంది కదా, మంచు ఏరియా అంటారు చూడండి, అలాగే ఉందన్నమాట, ఇంకా చీకటిగానే. సో చాలా బాగుందండి క్లైమేట్. జస్ట్ సో వెయిట్. నేను తర్వాత మాకు బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది అని చెప్పాను కదా, సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. లేయక త్వరగా లేచాం కదండి, సో ఆకలి అయితే వేస్తుంది. టిఫిన్ ఎలాగూ రెడీ అయ్యింది కాబట్టి వెళ్ళి తినేద్దాం. ఈ జుట్టు గురించి అసలు పట్టించుకోవద్దు, అంటే తలస్నానం చేశాను, ఎంత దువ్వినా ఈ జుట్టు ఇంతే అనమాట. సో ఈ జుట్టుకి ఏమైనా అంటే కళ్ళ మీద పడకుండా ఏమైనా చెయ్యొచ్చు, మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. టిఫిన్ అయితే చేసేద్దామండి, నాకైతే ఆకలేస్తుంది. ఇట్లాగా నేను నిన్న వేసాను అనమాట ఇడ్లీ పిండికి. సో ఆల్రెడీ నేను అయిపోయింది టిఫిన్. సో 2 ప్లేట్స్ అయితే అయ్యాయండి, మా ఇద్దరికి 2 ప్లేట్స్ అయితే సరిపోతాయి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసేస్తున్నాను. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అరే ఏంట్రా ఇది? ఇట్లాగా తీసేసి చట్నీతో సర్వ్ అయితే చేసేద్దాం. చట్నీ అయితే నేను ఆల్రెడీ మిక్సీ పట్టేశానండి. దీనికి పోపు వేయలేదండి, ఎందుకంటే దీంతో నేను గార్లిక్ వేసాను, కొత్తిమీర కూడా వేసాను. సో టేస్ట్ అయితే బాగుంటుంది. నార్మల్ పల్లీ చట్నీ కాకుండా ఇట్లాగ డిఫరెంట్గా అయితే ట్రై చేశానండి. ఇంతకుముందు నేను ఏంటంటే కూరగాయలతో వేసి ట్రై చేసేదాన్ని, అది నిన్నే చేశాను కాబట్టి ఈరోజైతే త్వరగా అయిపోవాలి అని చెప్పేసి పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి అయితే నేను టిఫిన్ అయితే చేశానండి. చూసారా చాలా బాగున్నాయండి, సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఎంత ఫెర్మెంటేషన్ అయితే అంత బాగా వస్తాయన్నమాట. సో చట్నీ కూడా బాగా వచ్చింది. మా నాయనే, మా తండ్రి. సో తినేసి బయటకైతే వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. బాయ్ బాయ్.